ఆడదానికి ఆడదవు శత్రువు అంటారు కదా, అది చాలా నిజం. నిజమైన పదం అది. అందుకనే నిజంగానే జరుగుతున్నాయి కూడా. ఆడదానికి ఆడది శత్రువు అంటే నిజమే, నిజంగానే జరుగుతున్నాయి. ఒక ఆడది ఇంకో ఆడదాన్ని ఎలాగైనా కొంగదీయచ్చు. దానికి ఉదాహరణ ఇదే. ఎందుకంటే అది బాగుపడుతున్నారు, ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాడని జాయిగా తనని లాక్కొని, పక్కింటి దాని మొగుడిని లాక్కొని దూరంగా ఎక్కడికో తీసుకెళ్ళిపోయి దాని పిల్లలతోటి ఆయన కూడా తీసుకెళ్ళిపోయి దానికి 2 పిల్లలు, మొగుడున్నాడో లేదో ఎవరికో తెలియదు. ఈయనైతే తీసుకుపోయింది బుట్టలో వేసుకొని. వీడికి పిల్లలు ఉన్నారు. పిల్లం దూరంగా పెట్టిందంటే కారణం ఉంటుంది. అలసిపోయో లేకపోతే ఒంట్లో బాగోపోయో ఏదో విధంగా కన్నాలు దూరం పెట్టినంత మాత్రాన ఆ దూరం అయితే శాశ్వతం కాదు. ఎప్పటికైనా దగ్గర అవుతారు. మోడీ వెళ్ళమే కదా, దగ్గర అవుతారు కదా. ఆడైనా రొంకుమోడు అయితే నాతో మాట్లాడతలేదురా అని చెప్పి వదులుకొని ఇంకో దాన్ని చూసుకుంటాడు. అదే పెళ్ళాన్ని అలా చేయడానికి ఉండదు కదా, అలా చేయకూడదు కదా. కానీ ఇది అలాగే చేశాడు. రొంకుమోడిలో ముండ మాటలు విన్నాడు. ముండ మాటలు విని దాంతో దాని మాటలు తీయగా ఉన్నాయి. అవసరానికల్లా పక్కలో చేరనిచ్చింది. దాని మాటలు తీయగా ఉన్నాయి. దాంతో వెళ్ళిపోయాడు. గడిచింది ఓ 10-12 ఏళ్ళు గడిచింది బాగా. ఈలోగా వీడి మీద మోజు తగ్గింది, ఇంకొకడి మీద మోజు పెరిగింది. ఆ పెరగడం వల్ల ఈయన్ని పక్కన పెట్టింది. ఇద్దరిని నన్ను దూరంగా పెడుతుంది ఏంటని కాపు కాసాడు. పెళ్ళం కాబట్టి పెళ్ళాన్ని కాపు కాయలేడు. ఎందుకంటే పెళ్ళం తప్పు చేయదని తెలుసు కాబట్టి కాపు కాయలేదు. ఇది నాతో వచ్చేసిందంటే ఇప్పుడు ఇప్పుడు నన్ను దూరం పెడుతుందని కాపలా కాసాడు. కాపలా కడితే వేరే వాడితో దొరికిపోయింది. దొరికిపోతే ఈదావిడ ఆదావిడ వాయించాడు. వాయించి ఇంటికి వచ్చాక పిల్లలతో చెప్పాడు, ఇలా చేస్తుంది మీ అమ్మ, మీరు చెప్పండి మీ అమ్మకి, మరి ఇలా కొట్టాను నేను, నాకు కోపం వచ్చింది కొట్టాను, మీ అమ్మ ఇలా చేస్తుంది చెప్పండి మీ అమ్మకే అన్నాడు. అంటే ఆడేమన్నారు తెలుసా, నువ్వాడరా మా అమ్మను కొట్టినాకే, నీకు సంబంధం ఏంటి, నువ్వేనా మా బాబువా, మమ్మల్ని కన్నావా, మా అమ్మకి తాళి కట్టావా, మరి అంతే మరి అలాగే అంటారు. ముండకొడుకులు కదా వాళ్ళు అన్నాను. ఏనా నీ పిల్లలకు పుట్టినోడు, తాళిగట్టిన పిల్లలకు పుట్టినోడు వాళ్ళు ఏమన్నా కాదు కదా, నువ్వు ఉంచుకున్న దానికి పుట్టినోళ్ళు. అది కూడా నీకు పుట్టలేదు, నీతో పారిపోదు. నిన్ను తీసుకుపోదులోకి దానికి 2 పిల్లల తల్లి. మరి దాని అంటే నువ్వు పడవు. ఒక బిడ్డని కన్నదాన్ని వదిలేసావు, 2 బిడ్డలు ముండం దాంతో వెళ్ళిపోయావు. అది మోజు అయిపోయింది, దాంతో వెళ్ళిపోయావు. ఇప్పుడు నీ మీద మోజు తగ్గింది, ఇంకొకరిని తీసుకుంటుంది. రేపొద్దున ఆడైపోతే ఇంకొకరిని తీసుకుంటుంది. దాని జీవితమే అది. దాని జీవితంలో అది ఎందుకు మానుకుంటుంది? అది కాసులు వస్తే, ఎక్కడ కాసులు వస్తే అక్కడ ఏట ఆడుతుంది. అది నువ్వు తెలుసుకోలేకపోయావు, దాంతో వెళ్ళిపోయావు. తప్పు దాంది కాదు కదా, నీది. ఆడది నమ్మించది, నమ్మించే ఆడవాళ్ళు ఉంటారు, మగవాడి చేతిలో మోసపోయి ఆడవాళ్ళు ఉంటారు. కానీ ఆడదాని చేతిలో మగవాడు కూడా మోసపోతాడు. ఇలాంటి విషయాలను అది జాగ్రత్త పడండి. చీ అన్నారు, ఉంటే ఉండు, మా అమ్మ ఏది చేసినా మాకు ఇష్టమే, నువ్వు ఉంటే ఉండు, లేకపోతే దెంగే అన్నారు. దెంగే అంటే ఏం చెప్తాడు ఇంకా? అడేనా పెళ్ళమా అత్తగారితో మామగారితో చెప్తాకి, అత్తగారితో చెప్పాడు, ఇలా అంటుంది, ఇన్ని సంవత్సరాలు బట్టి ఇంట్లోని బయటికి రాకుండా చూశాను నేను, ఇలా అంటుంది అంటే గట్టిగా నోరెత్తితే కోసి కారం పెడతానన్నదంట అత్తగారు. పెడతాను అన్నది కానీ పెట్టాలి. ఒక్కడికి పెట్టుంటే ముండలతో పెళ్ళాన్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి ముండలతో పారిపోయినోడికి ఒక్కడికి కోసి కారం పెడితే, రెండో వాడు ఎవడన్నా మళ్ళీ గడప దాటాలంటే, పెళ్ళాన్న ఫ్యామిలీని వదులుకొని వెళ్ళాలంటే భయం వస్తుంది అడికి భయం రావాలంటే ఇలాంటి వాళ్ళు ఇలాగే చేయాలి. చేసిన రోజు కదా నీకు బుద్ధి వస్తుంది. అది చేసి ఉంటే ఇప్పుడైనా నీ గుణపాఠం నేర్చుకుంటే భార్య దగ్గరికి వెళ్తావో, లేకపోతే బయట ఎక్కడికైనా పడి సత్తున్నావో, ఏం చేసుకుంటున్నావో ఆలోచించుకో. ప్రాణం మాత్రం తీసుకోకు. ప్రాణం తీసుకుంటే ప్రయత్నం మాత్రం చేయకు. నువ్వు ఉరిపోసుకోవడానికి సిద్ధపడిపోయి చచ్చిపోవడానికి సిద్ధపడిపోయాడంట. ఎందుకంటే భార్య దగ్గరికి వెళ్ళలేడు. భార్య దగ్గరికి ఏం మొక్కమతికి వెళ్తాడో? 12 ఏళ్ళు ముండతో ఉన్నాడు, ముండ పిల్లల్ని పెంచాడు, దాని కుటుంబాన్ని పెంచాడు. ఇది కష్టంతో. అదే కష్టం పిల్లానికి పెడితే నువ్వు, నాకు అర్థం కాదు ఏంటంటే, ఇదే నీకు ప్రాబ్లం వచ్చి ఏ ఆపరేషన్ అన్నా, ఏ అన్నికోస ఆపరేషన్ అన్నా జరుగుండి నువ్వు మంచాన్ని ఉంటే, నాకు కావాలరా మొగుడా అంటే నువ్వు వెళ్ళగలుగుతావు దాని దగ్గరికి, నీ భార్య దగ్గరికి వెళ్ళలేవు కదా. కానీ ఆడది అలా అడగదు. కోరికలున్నా నువ్వు లేచి తిరగాలి, నిన్ను బాగు చేసుకోవాలి అనే ఉంటుంది తప్ప, మీకులా కోరికలు ఉండవు ఆడదానికి. దానికి పనే కోరిక, సంపాదనే కోరిక, కుటుంబమే కోరిక. మీకేంటి 2 కోరికలు.
మంచం కంచం కట్టబడి రూపాయలు తేడం సందరెడితే మంచం ఎక్కుతుంది పెళ్ళం పక్కలోకి. అది తప్ప ఏదో ప్రపంచం లేదు కదా. అదే ప్రపంచం అనుకున్న వాడి జీవితం ఇలాగే ఉంటుంది. అదొక్కటే కొంచెం కష్టాల్లో కన్నీరులో పక్కన పెట్టుకుంటే జీవితం అంటే చాలా ఉంది, లైఫ్ అంటే చాలా ఉంది. ఆడదానికి మొగుడికి కలిసి పడుకుంటే వచ్చేది కాదు, అది కాదు జీవితం అంటే. జీవితం అంటే చాలా ఉంది, చాలా గొప్ప, ఇంకా గొప్ప గొప్పవి ఉన్నాయి. అదొక్కటే కాదు, కానీ ఆ ఒక్కటే శాశ్వతం అనుకున్న వాడి బతుకు ఇలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళాలన్నా ఏ మొక్కటికి వెళ్తావు? 12 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత నిన్ను ఎవరితో జాగ్రత్తది? నువ్వు సరైనడు అయితే, నీతి జాతి అయినడు అయితే వెళ్ళకు. ఎందుకంటే పడి చవ్వు, నిన్ను చూసి ఇంకొకటి బుద్ధి వస్తుంది అని అనాలని ఉంది నాకు. కానీ అన్నం వెళ్ళి చూడు, నీ భార్య కాళ్ళు ఎట్టుకో, తప్పులేదు. పెళ్ళం కాళ్ళు ఎట్టుకుంటే తప్పులేదు. ఆఖరికి మొండ కాళ్ళు ఎట్టుకునే పోయావు కదా నువ్వు పెళ్ళం కాళ్ళు ఎట్టుకుంటే తప్పులేదు. ఒకవేళ మంచిదే, నీ భార్య మంచిదే అనుకుంటాను. ఇప్పుడు దాకా కష్టపడి నీ కూతురు నీ పిల్లల్ని పెంచుకుంటుంది, అలాగే నిన్ను భరించదు అనుకుంటాను. దయచేసి క్షమించి హక్కుని చేర్చుకోమ్మా. వదిలేయొద్దు, వదిలేసి ఆడిని చంపుకోవద్దు. ఇప్పటికైనా బుద్ధి వచ్చే ఉంటుంది. ఎవరైనా బాగోవాలి, కుటుంబం ఉండాలని చెప్తాను నేనైతేను. నాకైతే ఇది మంచి పద్ధతి అనిపిస్తుంది. వదిలేసుకోవడం గొప్ప కాదు. ఆడు వదిలేసాడు, నువ్వు వదిలేస్తే ఆడికి నీకు తేడా ఏమీ లేదు. నీ దగ్గరికి వచ్చినప్పుడు శారది కట్టుబట్టులో పెట్టుకో, నీ పిల్లలకు అండగా నిలబడతాడు. ఎందుకైనా కట్టుకున్న భర్త కదా. ఆడికి ఏదైతే కావాలని పరిగెట్టాడో అదే దూరం అయిపోయింది. ఇంకా నీ సచ్చినా నిన్ను వదులుకోడు. నీ జీవితాన్ని నిలబెట్టుకుంటావు అనుకుంటున్నాను. నువ్వు చాలా మంచిదానివని అనుకుంటున్నాను. కొంచెం ఇన్నాళ్ళు ఓపిక పడ్డావంటే ఇప్పుడు దాకా ఎలాంటి నిందేసుకోకుండా కష్టపడి పెంచుతున్నావు అంటే పిల్లల్ని. నువ్వు చాలా గొప్ప సహనమైన ఆడదానివే. నువ్వు నీ భర్తను ఒకవేళ దగ్గరికి వస్తే మాత్రం హక్కుని చేర్చుకో, దూరం చేసుకోకు. ఒక అక్కలాగా నీకు చెప్తున్నాను, సరేనా? ఇంతే చెప్పగలుగుతాను, ఎందుకంటే నువ్వు చాలా బాధపడి ఉంటావు. ఎందుకంటే అయితే చెప్పలేను నేను. ఓకేనా?